హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. మన ఛానల్లో బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరితో ఒక మంచి కేక్ చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక ఎగ్ వేసుకుని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్లో ఒక 3 స్పూన్ల వరకు పంచదార పొడి వేసుకుంటున్నామండి. పంచదార కూడా వేసుకోవచ్చు. నేను ఇందులోనే ఇలాచీ కూడా వేసి పొడి చేసి పెట్టానండి. ఒకసారి ఎగ్ షుగర్ కూడా మిక్స్ అయ్యేటట్టు కలిసిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ కూడా వేసి 1 స్పూను బేకింగ్ పౌడర్ వేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. పాలు వేసిన తర్వాత ఒకసారి మిశ్రమం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో వెన్న వేసుకోవాలండి. ఈ విధంగా 1 స్పూన్ వరకు వెన్న వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాన్లో వేసేసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, మనకి చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటుంది. అంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి, చాలా సింపుల్గా సూజీ రవ్వ కొబ్బరితో కేక్ రెడీ అయింది.